ఓం నమ శివాయ. భారత్ మాతా శివశక్తి అవతార్ శివబాబా స్మృతిలో ఉన్నారా? ఓం పితా శ్రీ బ్రహ్మబాబా వాణి. ప్రభాత పాఠము తేదీ 29/7/2026, పూర్వ తేదీ 25/4/2020. ప్రియమైన పిల్లలు, బోడోనాథ్ తండ్రికి కపటం లేని అమాయకులైన పిల్లలు చాలా ఇష్టము. ఎవరిలోనైతే ఎలాంటి కల్మషము ఉండదో, స్వార్థము ఉండదో, ఏ చాలాకితనము ఉండదో, జ్ఞానం యొక్క అహంకారము, దేహాభిమానం కూడా ఉండవో వారు తండ్రికి చాలా ఇష్టము. ఓం నమ శివాయ. తండ్రికి పిల్లలంటే చాలా ప్రేమ. మన బాబా ఏం చెప్పి వెళ్ళారో అందరికీ గుర్తుందా? చూడండి, తండ్రికి ఎలాంటి పిల్లలు ఇష్టము. బాబా చెప్పినట్లుగా కపటము లేని అమాయక పిల్లలు తండ్రికి చాలా ప్రియమైనవారు. భోళానాథుని ఊరేగింపులో వెళ్ళే అందరికంటే మొదటి విభాగము అమాయక పిల్లలదే ఉంటుంది. అమాయకులు అంటే ఎవరిలోనైతే ఎలాంటి కల్మషము లేదా కల్తీ ఉండదో, ఏ స్వార్థము, చాలాకితనము, దేహాభిమానము, జ్ఞానం యొక్క అహంకారం ఉండవో వాళ్ళు. బాబా మొదట ఈ సందేశం ఎందుకు ఇచ్చారంటే, ఒకవేళ మీలో ఈ లోపాలు ఉంటే వాటిని తీసివేసి నిష్కల్మషంగా అమాయకంగా మారిపోతారని. జ్ఞానము ఉన్నా అది ఎవరిది? తండ్రిదే కదా. తండ్రి తోడు లభించకముందు ఈ జ్ఞానము ఉందా? తండ్రికి చెందినవారయ్యాక తండ్రి మనల్ని జీరో నుంచి హీరోగా మార్చేశారు. మొదట మనము జీరోగా ఉన్నాము, తండ్రి మనల్ని హీరోగా మార్చారు. కాబట్టి అంతా బాబాదే అని భావించండి. ఊరికే చెప్పడానికి కాకుండా మనస్ఫూర్తిగా అవును బాబా అంతా మీదే అని చెప్పండి. తండ్రి హృదయపూర్వక భావనను స్వీకరిస్తారు. హృదయం యొక్క స్వరము తండ్రికి చేరుతుంది. ప్రతి ఒక్క మాటను తండ్రి వింటారు. బాబా నోటి మాటలపై దృష్టి పెట్టారు. తండ్రి హృదయాన్ని చదివే దిలారాముడు కాబట్టి హృదయములోని మాటనే వింటారు. పిల్లలు ఒక్కోసారి తమను తాము చెక్ చేసుకుంటారు, కానీ చేంజ్ చేసుకోరు. కానీ ఈరోజు బాబా ఇంకో విషయం చెప్పాలనుకుంటున్నారు. అది బాబా ఇప్పుడు చెప్పినదే. ఏ ఒక్క పిల్లవాడు కూడా ఇది నా కోసం కాదు, వేరే ఎవరి కోసమో అని అనుకోవద్దు. లేదు, నేనే శ్రేష్టమైన వారిని అని అనుకునే ప్రతి ఒక్క సంతానం కోసము నిశ్చయంగా నేను శ్రేష్టమైన వారిని అనే ఈ అహంకారాన్ని కూడా తుంచివేయాలి. స్వమానం అంటే ఏమిటి? పిల్లలు స్వమానాన్ని మరిచిపోయి అహంకారం అనే రెక్కలను తొడుక్కుంటారు. దానివల్ల ఎక్కువ దూరం ఎగరలేరు, సడలిపోతారు. కానీ స్వమానం ద్వారా ఎగిరినట్లయితే నేరుగా పరంధామానికి చేరుకుంటారు. మధ్యలో ఆగరు. స్వమానము, నిర్మాణ భావన, స్నేహం ఉండాలి. అందరికంటే ముందుగా పిల్లలు తమను తాము చూసుకోవాలి. ప్రతి ఒక్క పిల్లవాడు నాలో ఈ లోపం లేదు కదా అని చూసుకోవాలి. ఒకవేళ ఈ లోపం ఉంటే భోళానాథుని విభాగం నుంచి వేరే విభాగానికి మారాల్సి వస్తుంది. చూడండి, బాబా ఎంత చక్కగా, ఎంత అద్భుతంగా చెప్పారు. అమాయక పిల్లల విభాగం వేరుగా ఉంటుంది, జ్ఞానవంతుల విభాగం వేరుగా ఉంటుంది, జ్ఞాన అహంకారం ఉన్నవారి విభాగం వేరుగా ఉంటుంది. భూతనాథుడు అంటే భూతాల రాజు అని చెప్తారు కదా, కాబట్టి భూతాల విభాగం కూడా వేరుగా ఉంటుంది. భక్తి చేసే వారందరి విభాగం వేరుగా ఉంటుంది, జ్ఞానులది వేరుగా ఉంటుంది, ధర్మపితల విభాగం కూడా వేరుగా ఉంటుంది. చూడండి, ఇది చాలా వింతైన విషయం కదా. అందరు విభాగాలుగా విడిపోయి ఉన్నారు. అందుకే భోళానాథుని ఊరేగింపులో పక్షులు, పావురాలు, ఆవులు, ఎద్దులు, భూతాలు, ప్రేతాలు, మనుషులు, దేవతలు అందరూ వెళ్ళారని చూపిస్తారు. అందరూ వెళ్ళారు. భక్తి మార్గంలో కూడా చూడండి ఎంత చక్కగా చెప్పారు. కాబట్టి ఇప్పుడు మన బాబా ప్రయాణము పరంధామం వైపు కొనసాగుతోంది. ఇప్పుడు సమస్త జీవరాశులు, ఆత్మలన్నీ ఎక్కడికి వెళ్తాయి? శివుని ఊరేగింపులోకి. సరే, మరి బాబా ఇంకేం చెప్పారు? బాబా ఎంత తీపి మాటలు చెప్పారు, ఎంతో చక్కగా చెప్పారు. కొద్దిమంది స్పూన్ను పట్టుకొని తిరుగుతుంటారు, నేనే శ్రేష్టమైన జ్ఞానిని అని. కానీ ఆ స్పూన్లో నీరు ఎక్కడి నుంచి నింపుకున్నారు? సాగరం నుంచే కదా. సాగరం నుంచి స్పూను నింపుకొని అటు ఇటు అన్ని వైపులా తిరుగుతున్నారు. చూడండి, ఇది కూడా చాలా వింతైన విషయం కదా. సాగరం ముందే స్పూన్ను పట్టుకొని కూర్చొని ఇప్పుడు నిరూపించండి, ఈ నీరు మీ నుంచే తీసుకున్నానని సాగరాన్నే సవాలు చేస్తున్నారు. మరి సాగరం ఏమంటుంది? ఇప్పుడు నిరూపించను, ఆఖరిలో నిరూపిస్తాను. ఒక పెద్ద అల వస్తుంది, అప్పుడు మీ స్పూన్ కూడా కొట్టుకపోతుంది అని సాగరం చెప్తుంది. చూడండి పిల్లలు, తండ్రి నిరూపించలేదని కాదు, అలా అని అసలు కాదు. తండ్రి మెజారిటీ విషయాలన్నీ పిల్లలకు తెలియచేశారు. ప్రతి ఒక్క పిల్లవాడికి చెప్పారు, కానీ వినే శక్తి లేదు. సాగరం నుంచే వినాలనుకుంటున్నారు. మీరే చెప్పండి, సాగరము ఒక్కొక్కరి వద్ద కూర్చొని వినిపిస్తుందా? అది సాగరము. తండ్రి ఇంతకుముందు తెలియచేశారు, మీరు దానిని
మ్యాచ్ చేస్తున్నారు, కానీ లోపల అంగీకరించడం లేదు. మ్యాచ్ అయితే అవుతోంది, కానీ మీరు అంగీకరించడం లేదు. అప్పుడు తండ్రి ఏమంటారు? మీ మనసుకు ఎలా అనిపిస్తే అలా చేయండి. ఆ తర్వాత ఏమంటారు? అరే సాగరం ఒకటే, దాని వేరు వేరు తీరాలకు వెళ్ళి రుచి చూస్తున్నారు. సాగరం అయితే ఒకటే కదా. ఇప్పుడు ఈ తీరం నుంచి ఆ తీరానికి, ఆ తీరం నుంచి ఈ తీరానికి తిరుగుతున్నారు. తిరిగి మళ్ళీ మొదటి స్థానానికి వస్తున్నారు. మొత్తం సాగరం చుట్టూ ప్రదక్షిణ చేసి ఎక్కడి నుంచి వెళ్ళారో మళ్ళీ అక్కడికే వస్తారు. తండ్రి చెప్పిన దానికి కొందరు పిల్లలు తమ బుద్ధికి తోచినట్లుగా అర్థం చేసుకుంటారు. సరే అంటే మనం ఎక్కడెక్కడికి వెళ్ళామో అక్కడ బాబానే ఉన్నారన్నమాట అని అనుకుంటారు. ఇలా కూడా పిల్లలు వ్యతిరేకంగా అర్థం చేసుకుంటారు. చూడండి, తండ్రి ఎవరు? మొదటి విషయము, తండ్రిని ఎవరైనా అర్థం చేసుకున్నారా? బాబా ప్రేమసాగరుడు. పూర్తి శాంతిలో కూర్చున్న ఆ పరమాత్మ శరీరంలోకి వచ్చినప్పుడు వారు నవ్వుతారా? నవ్వరు, ఏడవరు. ఆయన పరమాత్మ. బాబా పూర్వము చెప్పేవారు, గట్టిగా నవ్వడం కూడా రావణుని యొక్క గుర్తు అని. ఈ రోజు వరకు బాబా గట్టిగా నవ్వడము ఎవరైనా చూశారా? ఎందుకంటే బాబా చిరునవ్వును చిందించడం నేర్పించారు. అవును, దేవతల చిరునవ్వు ఎలా ఉంటుంది? బాబా మనల్ని ఏం చేస్తున్నారు? మరి మనం ఏం చేయాలి? పర్వాలేదు, పిల్లలు నమ్మకపోతే నమ్మకపోనే, కానీ తండ్రిని తప్పకుండా గుర్తు చేసుకోవాలి. బాబా చాలా మంచి మాట చెప్పారు. శివుని ఊరేగింపులోకి అందరూ వెళ్ళరు కదా, అమాయకుల విభాగంలోకి అందరూ వెళ్ళరు కదా. ఊరేగింపులోకి అందరూ వెళ్తారు, కానీ విభాగాలుగా విడిపోతారు కదా. ఇది తండ్రి యొక్క తీయని ప్రేమ. పిల్లలు అడిగారు, ఈ దీదీ దాదీలందరూ ఫెయిల్ అయ్యారని అంటున్నారా? బాబా సమాధానం చెప్తున్నారు, అలా ఎవరు చెప్పారు? తండ్రి అయితే చెప్పలేదు. బాబా మరొక మంచి విషయం చెప్తున్నారు. తండ్రి ఎప్పుడు ఎవరికి ఫెయిల్ లేదా పాస్ అనే టైటిల్ ఇవ్వలేదు. ఇవ్వరు కూడా. ఫెయిల్ పాస్ టైటిల్స్ పైన లభిస్తుంది, ధర్మరాజు దగ్గర లభిస్తుంది. ఇక్కడ కేవలం పరీక్ష మాత్రమే జరుగుతుంది. ఫలితం పైన వస్తుంది. పైన ఫలితం వచ్చినప్పుడు లైన్లో నిలబడి చూస్తారు. చూపించినప్పుడు అందరూ చూస్తుంటారు. అవునా, అరే వీరు కూడా ఫెయిల్ అయ్యారా అని తెలుస్తుంది. కాబట్టి దీదీ కానీ దాదీ కానీ ఫెయిల్ అయ్యారని ఎవరు చెప్తున్నారు? ఈరోజు వరకు బాబా వారు ఫెయిల్ అయ్యారని చెప్పనేలేదు. ఎవరో అన్నారు బాబా, అంతా వదిలేసి బాబా ఇక్కడికి ఎందుకు వచ్చారని అడుగుతున్నారు. బాబా సమాధానం చెప్పారు, అది బాబా ఇష్టం కదా. ఒకవేళ బాబాకు అక్కడ నచ్చకపోతే ఇంకెక్కడికైనా వెళ్తారు. బాబా ఎవరు? బాబాకు ఏమైనా బంధనం ఉందా? ఆయన యజమాని సోదరా. బాబా ఇటు నుంచి అటు ఎందుకు వెళ్ళారని ఎవరేమన్నా? బాబా ఇక్కడికి వచ్చారని నమ్మమని మిమ్మల్ని ఎవరు అడగడం లేదు కదా. నమ్మకండి సోదరా. అవును, ఎందుకు ఆలోచిస్తున్నారు? టెన్షన్ ఎందుకు తీసుకుంటున్నారు? అసలు బాబానే లేనప్పుడు ఆందోళన ఎందుకు పడుతున్నారు? బాబా లేనలేరు కదా, మరి ఎందుకు కోపగిస్తున్నారు? మీకోసం బాబా ఇక్కడ లేకపోతే మీరు రాకండి. ఒకవేళ మీకోసం బాబా మధువనంలో ఉంటే మధువనానికి వెళ్ళండి. ఎందుకంటే ఆ ఇల్లు ఎవరిది? తండ్రిదే కదా. అక్కడే సేవ చేయండి. సరైన పిల్లలు, ఎలుకకు పసుపు కొమ్ము దొరికితే తనను తాను పెద్ద దుకాణానికి యజమానిగా అనుకొని కూర్చున్నట్లుగా అనుకోవద్దు. అవునా? చూడండి పిల్లలు, జ్ఞానము అందరిలోనూ ఉంది. ఏ విషయానికైనా జ్ఞానం ఉండటము చాలా మంచిది. కాబట్టి మనము అహంకారం అనే నీడ కింద కాకుండా జ్ఞానం అనే నీడ, తండ్రి నీడ కింద ఉంటే బాబా మనల్ని సురక్షితంగా ఉంచుతారు. సరేనా? పిల్లలు అడిగారు, మధుబను వాళ్ళు కరపత్రాలు కూడా ఇచ్చారు. చాలామంది ఆ పత్రాల్లోనే చిక్కుకొని ఉన్నారు బాబా. బాబా సమాధానం చెప్తున్నారు, అవును, మరి వారిని అడగండి, ఇది తండ్రి ఇచ్చారా? దానిపైన తండ్రి సంతకం ఉందా? ఒకవేళ అందరూ దేహీ అభిమానిగా మారి తండ్రిని గుర్తు చేస్తుంటే వారిని అడగండి, తండ్రి ఏమైనా సందేశం ఇచ్చారా? తండ్రి ఏమైనా పైనుంచి సంతకం చేసి కరపత్రం పంపించి ఇది తీసుకోండి, అక్కడి నుంచి ఫైనల్ చేయండి అని అడిగారా? ఈరోజు వరకు తండ్రి ఎప్పుడు ఎవరితోనూ అలా చెప్పలేదు, ఎప్పుడూ చెప్పలేదు. అవును, పర్వాలేదు, అంగడైతే ఒకటే కదా. ఎవరో అడిగారు, పెద్ద పెద్ద అన్నయ్యలు, దీదీలు, దాదీలు, అంత సాధారణంగా ఉన్న వారిలో బాబా ఎలా వచ్చేస్తారు? అలా చెప్తే మాకు నమ్మకం కలుగుతుందా అని. చెప్పండి, మీ దృష్టిలో సాధారణం కావచ్చు, కానీ ఎవరు వచ్చారో వారికి తెలుసు వారేమిటో. మీ చూపులకు సాధారణంగా కనిపిస్తున్నారు. దీనితో నేరుగా ప్రూఫ్ అయ్యేది ఏమిటంటే మీకు ఆత్మిక పాఠము పక్కా కాలేదని. సరే, ఇప్పుడు ఆ మహానాత్మ, సాకారుని ఆత్మ ఇక్కడ ఈ ఇంట్లో ఉందని చెబితే నమ్ముతారా? నమ్మరు కదా. ఎందుకంటే దేహాభిమానం అనే సంఖ్యలు ఉన్నాయి. ప్రపంచంలోని సంఖ్యలు ఇనుము లాంటివి. కానీ జ్ఞానంలోకి రాగానే ఆ సంఖ్యలు మెల్లగా బంగారువిగా మారిపోయాయి. ఇనుప సంఖ్యలను వదిలి రావడం చాలా సులభము,
శ్రమ ఉండదు. కానీ బంగారు సంకెళ్లను వదలడము చాలా కష్టము. ఇందులోనే శ్రమ ఉంటుంది. నేను ఇంత సమయం నుంచి జ్ఞానంలో ఉన్నాను, నాకు ఇన్ని సౌకర్యాలు ఉన్నాయి, పదవి యొక్క అహంకారం ఉంటుంది. ఇవన్నీ ఏమిటి? ఇవన్నీ కూడా బంగారు సంకెళ్ళు లాంటివి. సరైన పిల్లలు, బంగారు సంకెళ్ళు చాలా లాగుతాయి. కానీ తండ్రి ఎవరు? వజ్రం లాంటివారు. వజ్రాన్ని గుర్తించడంలో మెజారిటీ ఫెయిల్ అవుతున్నారు. పిల్లలు అడిగారు, అంత పెద్ద గుంపుని వదిలేసి తండ్రి నలుగురు వద్దకే వెళ్తారా అని అడిగారు. బాబా సమాధానం చెప్తున్నారు, ఎందుకు వెళ్ళరు? ఆ నలుగురు పిల్లలు బాబాకు చాలా ప్రియమైన వారు. అలా అని గుంపు మంచిది కాదని కాదు, ఆ సమూహం కూడా చాలా మంచిదే. వారికి చెప్పండి, బాబా కూడా గుంపు వద్దకే వచ్చారని. సమూహాన్ని చూడలేదు కదా, అందుకే నలుగురే కనిపిస్తున్నారు. కానీ ఆ నలుగురు వెనుక ఉన్న గుంపు మాత్రం కనిపించడం లేదు. ఒకవేళ గుంపే నచ్చితే అప్పుడు ఆ గుంపులోనే వస్తారు. గుంపును చూసి వచ్చేవారిని ఏమంటారు? గొర్రె అంటారు. గొర్రె మందలో నడుస్తుంది. గుంపుని చూసి ఎందుకు? తమ వివేకాన్ని, తమ బుద్ధిని ఉపయోగించాలి. గుర్తించి అప్పుడు రావాలి. జగదీష్ పిల్లవాడిలాగా ఆ సమయంలో ఎంతోమంది పిల్లలు వెళ్ళిపోతుంటే ఆయన మాత్రము యజ్ఞంలోకి వచ్చారు. అతనిది నిజాయితీ, స్వచ్ఛమైన హృదయము. వజ్రం లాంటి పిల్లవాడు వచ్చారు. ఇప్పుడు దీనితో ఏం నిరూపణ జరుగుతోంది? నకిలీ వాళ్ళు వెళ్ళిపోయారు, ఒకరే అసలైన వజ్రం వచ్చారు. ఆ సమయంలో పిల్లలు వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు, ఎందుకంటే మంచి తిండి లభించడం లేదని. కానీ ఆ పిల్లవాడు పేదరికం ఉన్నప్పుడు యజ్ఞంలోకి వచ్చారు. పిల్లలు ఎన్నో ప్రమాణాలు చేశారు. బాబా ఏమైనా సరే మేము మీరు లేకుండా ఉండలేము, మేము ఎక్కడికి వెళ్ళాము, ఆఖరికి ఆకలితో అలమటించినా సరే ఇక్కడే ఉంటాము, ఏం జరిగినా సరే అని ప్రమాణం చేశారు. కొందరు ఇలా రాసిచ్చేవారు, బాబా మేము రక్తాన్ని సిరగా చేసి రాసిస్తున్నాము, మేము మిమ్మల్ని ఎప్పటికీ వదిలిపెట్టమని కూడా రాసిచ్చారు. కానీ వారు కూడా వదిలి వెళ్ళిపోయారు. దృఢ సంకల్పము హృదయం నుంచి వస్తుంది. ఎప్పుడైతే పేదరిక పాత్ర వచ్చిందో, భోజనం విషయంలో కొంచెం ఇబ్బంది అయిందో, బయట ప్రపంచం చాలా అందంగా ఉందని చూసి వెళ్ళిపోయారు. కానీ జగదీష్ పిల్లవాడు మాత్రము వచ్చారు. ప్రేమ అంటే ఈ విధంగా ఉండాలి. లేకపోతే ఆయన కూడా అనుకునేవారు కదా, అరే ఇక్కడి నుంచి అందరూ వెళ్ళిపోతున్నారు, నేను ఇక్కడికి వచ్చి ఏం చేయాలి అని. సరే, మీరు ఆ విధంగా తయారు కావాలి. ఎలా తయారు కావాలి? అంగదుడి వలె ఏ పరీక్ష వచ్చినా, ఏ రకమైన పరీక్ష వచ్చినా, ఎవరి ద్వారా వచ్చినా, ఈ రోజుల్లో ఏం జరుగుతుంది? కొద్దిగా గొడవ జరగగానే పారిపోతున్నారు, వదిలేస్తున్నారు. ఎవరితోనైనా పడకపోతే వదిలేస్తున్నారు. కొద్దిగా స్వభావ సంస్కారాలు సంఘర్షణ జరగగానే పారిపోతున్నారు. ఈ రోజుల్లో ఇలా జరుగుతోంది. వీళ్ళని అంగతులుగా పిలవగలమా? వీళ్ళు అంగతులు కారు. కొద్దిగా స్వభావ సంస్కారాలు కలవకపోతే వదిలి పారిపోవడము అంగదుని యొక్క గుర్తు కాదు. కొద్దిగా అటు ఇటు కాగానే వదిలి పారిపోతున్నారు. మంచి సౌకర్యాలు లభించకపోతే వదిలి పారిపోతున్నారు. మళ్ళీ తిరిగి రావడం లేదు. ఒక పూట భోజనం లభించకపోతే బాబా ఇంట్లో భోజనం లభించలేదని కాదు, కానీ వదిలివేసి వెళ్ళిపోతున్నారు. వదిలివేయడం కాదు, కనీసం మళ్ళీ తిరిగి రావడం లేదు. అక్కడ అలా ఉంది, ఇలా ఉందని కొద్దిమంది అంటున్నారు. మరి దేహి అభిమానిగా మారే పాఠము ఎంత గట్టిగా ఉంది. తండ్రి ప్రతి ఒక్క పిల్లవాడిని అడుగుతున్నారు, ఆత్మ పాఠం ఎంత పక్కగా చేసుకున్నారు. ఈ రోజుకి పిల్లలు దేహాన్నే చూస్తున్నారు, దుస్తులనే చూస్తున్నారు. ఆమె అలాంటి దుస్తులు వేసుకుంది అని అడుగుతున్నారు. పిల్లలు ఈ విషయములందరూ ఫెయిల్ అయిపోతున్నారు. తండ్రి పూర్తిగా తెలియచేస్తున్నారు, అరే ఆమె తెల్లటి దుస్తులు ధరించలేదు అని అంటారు. కొందరైతే బ్యాడ్జ్ను చూసి పారిపోతున్నారు. ఆమె అసలు బ్యాడ్జే పెట్టుకోవడం లేదు, ఆమెలోకి బాబా ఎలా వస్తారు, అసలు బ్యాడ్జ్ పెట్టుకోలేదు కదా అని అంటున్నారు. సోదరా, మేము ఉన్న రోజుల్లో మాకేమైనా బ్యాడ్జ్ ఉందా? చివరి సమయంలో బాబా సందేశాన్ని పంపించారు, పిల్లలు బ్యాడ్జ్ని పెట్టుకోండి అని, చేయించండి అని. మొదట్లో ఏ బ్యాడ్జ్ ఉంది? మరి అప్పుడు ఏమంటారు అంటే, ఎవరికైతే ఇక్కడ బ్యాడ్జ్ ఉంటుందో వారిలోనే బాబా వస్తారా? ఇప్పుడు బాబా ఆ పిల్లలకు ఇంకా పరీక్షలు పెడతారు. ఈ విషయంలో మాత్రం ఖచ్చితంగా పెడతారు, పక్కాగా పరీక్షను పెడతారు. ఎవరైనా సరే, కొత్తవారైనా పాతవారైనా సోదరా, మీ భగవంతుణ్ణి ఒక బ్యాడ్జ్తో పోలుస్తున్నారా? బ్యాడ్జ్ ఉంటేనే భగవంతుడు వస్తారా? దుస్తులతో పోలుస్తున్నారా? రంగు దుస్తులు వేసుకుంటే భగవంతుడు ఎలా వస్తారు? ఇంత సాధారణంగా కనిపిస్తోంది, భగవంతుడు వీరులు ఎలా వస్తారు అని అంటున్నారు. ఇప్పుడు ఆ పిల్లలకు ఇంకా పరీక్షలు జరుగుతాయి. ఇప్పుడు చూద్దాం, ఆ రోజుల్లో ఎలాంటి బ్యాడ్జ్ ఉండేది. ఆ రోజుల్లో అయితే ధోతీ కట్టుకునేవారు. కానీ ఈరోజు ధోతీ కట్టుకొని మధువన్లో తిరగండి, అలాంటి వారిని బయటికి పంపించండి అని చెప్తారు. వారికి నిశ్చయం లేదు అని అంటారు. అంటే బాబా నియమాలకు బంధించబడి ఉన్నారా? బాబా ఈ సృష్టి యొక్క ఏ నియమానికి బంధించబడలేదు. ఎవరో తెల్లటి దుస్తులు వేసుకొని కూర్చుంటేనే వారు వస్తారని,
లేదా బ్యాడ్జి వేసుకొని కూర్చుంటేనే వస్తారని ఏమీ లేదు. ఇది కూడా దేహాభిమానమే. బాబా వీటన్నింటికి అతీతంగా తీసుకువెళ్లేవారు. ఇంకా సంశయం కలగనివ్వండి. అందరికంటే మొదటి విషయము ప్రతి ఒక్క పిల్లవాడు బుద్ధిలో ఫిట్ చేసుకోవాలి. ఎక్కడ వింటున్నా, ఎక్కడ కూర్చున్నా బాబా ఎవరికి నిశ్చయం కలిగించడానికి రాలేదు. ఎవరైతే ప్రేమతో తపిస్తున్నారో వారి కొరకే బాబా వచ్చారు. ఏ పిల్లలైతే టాలీ చేస్తున్నారో దుస్తులు, బ్యాడ్జ్ లేదా సిస్టమ్ సరిగ్గా అనిపించలేదని వాళ్ళు మూర్ఖుల్లోకెల్లా మహామూర్ఖులు, తండ్రిని గుర్తించనే లేదు. వారి విభాగమే వేరుగా ఉంటుంది. అందుకే మాల కేవలము 108తోనే తయారవుతుంది. 8 మందినే జపిస్తారు. కొందరు అంటారు, అరే ఆమె టెలిఫోన్లో కూడా మాట్లాడుతుంది. టెలిఫోన్ అని అంటే ఏమిటి? దాన్ని ఏమంటారు సోదరా? ఆ రోజుల్లో టెలిఫోన్ లేదు కాబట్టి మాట్లాడేవారు కాదు. ఆ రోజుల్లో ఉత్తరాలు రాసేవారు. సమయము ఉత్తరాలది. ఇప్పుడు టెలిఫోన్ వచ్చింది. ఆ పిల్లలకు ఎలాంటి టైటిల్ ఇవ్వాలో కూడా ఆలోచించాల్సి వస్తుంది. తమంతట తామే అర్థం చేసుకోవాలి. సైన్స్ సాధనాన్ని తయారు చేశారు కాబట్టి దాన్ని ఉపయోగించాలి. అది బంద్ అయితే టెలిఫోన్ ఎవరు వాడతారు? ప్రతి ఒక్కరూ తమ తమ బుద్ధి ప్రకారము తండ్రిని అంచనా వేస్తున్నారు. అరే ఆమె అలా ఉంది, కారు నడుపుతోంది, లేదా ఆ పని చేస్తోంది, ఇటు వెళ్తోంది, బాబా ఎలా వస్తారు అని. ఇవి చాలా మూర్ఖత్వపు మాటలు. ఇవి దేహీ అభిమాని పిల్లల లక్షణాలు కావు. వీటితో పోల్చేవారు తమ విభాగాన్ని తామే ఫిక్స్ చేసుకుంటున్నారు. సరేనా? నిశ్చయ బుద్ధి గల పిల్లలు ఎవరు? 108 మందే. ఎందుకు? ఇదే కారణము. నిశ్చయ బుద్ధి గల పిల్లల మాలన జపించబడుతుంది. 8 మంది వజ్రాలు, వారి సింహాసనం వంటి వారు. వారి మహిమ చాలా పెద్దది. 108 మంది కూడా పక్కాగా ఉంటారు కదా సోదరా. 8 మంది పిల్లలే 108 మంది అవుతారు. వాళ్ళు ఎలా ఉంటారు? 8 మంది లాగే ఉంటారు. కొద్దిగా తేడా ఉంటుంది. 108 ఆ 8 మంది పిల్లలే కదా. సరేనా? ఓం నమ శివాయ. వరదానము: ప్లానింగ్ బుద్ధి భవ. చదువుతో మనస్ఫూర్తిగా ప్రేమగా ఉండాలి. ఎవరికైతే చదువుతో హృదయపూర్వక ప్రేమ ఉంటుందో వారు నిరంతరము తమను తాము ఇతరులను కూడా బిజీగా ఉంచుకోగలరు. అందుకే నిరంతరము బిజీగా ఉంటూ స్వయంగా విఘ్న వినాశకులుగా, ఇతరులను కూడా విఘ్న వినాశకులుగా తయారు చేయండి. ప్లానింగ్ బుద్ధిగా మారి మొదట మీకోసము ప్లాన్ చేసుకోండి. ఆ తర్వాత సేవా ప్లాన్ తయారు చేయండి. మొదట మీకు మీరే టీచర్ కావండి. ఆ తర్వాత ఇతరులకు టీచర్గా మారండి. ప్లానింగ్ బుద్ధి గలవారు సదా బిజీగా ఉంటారు. స్వయం కోసము, సేవ కోసం ప్లాన్ తయారు చేయండి. ఓం నమ శివాయ.